అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని. భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే మా మెట్ట సబ్బన్పేట సొంత గ్రామం అయితే ఉన్నది. ఇంచుమించుగా ఎయిర్పోర్ట్కి 2.5-3 కిలోమీటర్ దూరంలో వైఎస్ఆర్ కాలనీ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నాకు వైఎస్ఆర్ కాలనీ ప్లేస్ అయితే వచ్చింది. అదే ప్లేస్లోనే ఈరోజైతే ఇల్లు కట్టి ఇల్లు పాలు పొంగించడం అనేది జరుగుతున్నది. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నా కష్టంతో ఇదే ఫస్ట్ టైం నా నా ఇల్లు అనేది కట్టడం జరిగింది. అది మా నాన్నగారు తాపి పని చేస్తూ ఇల్లంతా పూర్తి చేశారన్నమాట. మా నాన్నగారు తాపి పని చేస్తారు. చాలా చక్కగా ఈ ఇల్లంతా దగ్గరగా ఉండి మంచి ప్లాన్ చేసి 2 బెడ్రూమ్‌లు, ఒక హాలు, అలాగే వంటగది, 2 బాత్రూమ్‌లు అన్నీ కలిపి ప్లాన్ చేసి అయితే కట్టారు మా నాన్నగారు. కట్టారు కానీ నేను ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అది మెయిన్ ఇంపార్టెంటు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ కాలనీ అయితే నాకైతే వచ్చింది కానీ ఎప్పుడు కూడా నేను ఏ పని చేయలేదు. ఈ ఇల్లు ఇంతవరకు పూర్తయిందంటే కారణం మా అమ్మా, నాన్న, అలాగే ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను మా తమ్ముడు బంగారాజు. మా తమ్ముడే దగ్గరుండి ఇల్లు పునాదుల నుండి, అలాగే మన స్లాబ్ అవ్వనియండి, రాడ్ బెండింగ్ అవ్వనియండి, ఎలక్ట్రికల్ అవ్వనియండి, ప్లంబింగ్ టోటల్ అన్నీ కూడా దగ్గరుండి రాజు తమ్ముడైతే చూసుకున్నాడు. నేనైతే మాత్రం ఇల్లు పెద్దగా నేనెప్పుడూ ఒక రాయేసేది లేదు. ఎందుకంటే నా డ్యూటీ పర్పస్ బట్టి నేను ఎక్కడున్నా సరే, లాంగ్‌లో వెళ్ళిపోయినా సరే మా తమ్ముడైతే దగ్గరుండి ఇల్లంతా కట్టాడనమాట. కట్టించాడు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు. తమ్ముడు దగ్గరుండి అంతా చూసుకోవడం అనేది చాలా ఖర్చు పెట్టి చేసినా ఎన్నో ఖర్చులుంటాయి. అయినా అన్నీ భరించుతూ ఇల్లన్నది పూర్తి చేశాడు. చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు. ఈరోజు చాలా ఆనందంగా ఇల్లైతే రాత్రి 1:30కి ముహూర్తం అయితే పడ్డది. ముహూర్తం అయితే మాత్రం మీరందరికీ చెప్తుంటాను ప్రతి వీడియోలో భోగాపురం పెద్ద గురువు గారని. పెద్ద గురువు గారైతే ఇల్లు పాలు పొంగించడానికి అయితే ముహూర్తం పెట్టారు. చాలా చక్కగా స్వయంగా మా ఇంట్లో నంబర్స్‌మే ఓన్లీ పాలు పొంగించడం జరిగింది. ఎవరికీ చెప్పుకోలేదు. ఈ ఫంక్షన్ అది చేయలేదు కాబట్టి సింపుల్‌గా రాత్రి ఇంచుమించుగా మేము 11 అయింది తిరిగేస్తున్నాము. మళ్ళీ 12 గంటలకు లేచిపోయి 1:30 కల్లా మేము డెకరేషన్‌లా చేసుకుంటూ ఆర్‌కే అని మా మరదలు చాలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కష్టపడుతూ ఒకటి డెకరేషన్ పూర్తి చేసిందన్నమాట. చాలా సంతోషం. అలాగే మా భార్య పిల్లలతోని మేమైతే పాలు పొంగించిన దాంట్లో రైస్ అయితే ఏస్తున్నాము. మీకందరికీ బోర్ కొట్టొచ్చు. కానీ ఈ వీడియో అనేది నాకు చాలా జ్ఞాపకార్థంగా ఉండాలని వీడియో. మా అమ్మ, నాన్నగారు, అలాగే మా అన్నయ్యలు, మా పెదనాన్న, చిన్నాన్న కొడుకులు, పిల్లలు అందరూ కూడా ఓన్లీ దగ్గర వాళ్ళందరూ కలిపి పిలిపించి మేము కూడా దగ్గరగా పాలు పొంగించి ఈ విధంగా చేయడం జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా మల్లెమాయ అని మా మేనత్త వాళ్ళ అబ్బాయి మల్లెమాయ గారు కూడా చాలా మాకైతే బాగా హెల్ప్ చేశారు ఈరోజంతా. అలాగే మా అక్క చెల్లెలందరూ కూడా పెదనాన్న, చిన్నాన్న పిల్లలందరూ కూడా వచ్చారు. వాళ్ళ చేతుల మీద ఇంట్లోకి దిగడం కూడా జరిగింది. చాలా సంతోషం. మా అన్నదమ్ముల్లో ఎవరింట్లో దిగినా మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరం కూడా బాగా సహకరిస్తారు. అలాగే మా మరదలు, మా చిన్న తమ్ముడాల భార్య నాగమణి, అలాగే మా మరదలు హారిక, అలాగే ఇప్పుడు మేమైతే ఇంట్లోకి మొత్తం అంతా ప్లాన్ చేసుకుంటూ గురువుగారు ఏమన్నారంటే ఇంచుమించుగా 1:30 కల్లా పాలు పొంగించడం జరగాలి. ఆ తర్వాత 1 బై 1 ప్రతి దారబంధం దగ్గర కూడా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పారు. ఆల్మోస్ట్ కంప్లీట్‌గా గురువుగారు చెప్పిందంతా ఫాలో అప్ అయితే అయ్యాము. తర్వాత మంచి ఆవుని తీసుకొని ఆవు పెయ్యని తీసుకొని ఇంట్లోకైతే స్వయంగా మాకు చెప్పాలనుకుంటే మా అన్నయ్య అవుతారు, సీతారాం అన్నయ్య అని. మా మామగారు బామ్మర్ది అవుతారు. మా ఆవిడకి మా అయ్యగారు. కానీ నాకు కూడా మా దగ్గరలో ఊర్లో ఉంటాడు కాబట్టి మాకు దగ్గరే పెద్దమ్మ అవుతారు అబ్బాయి అన్నయ్య. చాలా చక్కగా కంప్లీట్‌గా చేసుకుంటూ 1 బై 1 అయితే స్టెప్ ఏస్తున్నాము. కానీ ఆవు అనేది అంత ఈజీ కాదు. ఆవుతో మనం ఎప్పుడు కూడా దండం పెట్టుకుంటే చాలా మంచిగా జరుగుతుందని, గోమాత ఎదురొస్తే చాలా బాగుంటుందని చాలామంది అంటుంటారు. అందుకే ఫస్ట్ పాలు పొంగించిన తర్వాత గోమాతని ఇంట్లోకి తీసుకెళ్తే చాలా మంచిదని చాలామంది గురువులు చెప్తే విన్నాను. చాలా దగ్గర కూడా చూస్తున్నాను కూడా. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో దిగుతాడు ఆవు ఎవరినో పిలడము ఇవన్నీ ఎందుకు అనుకోకండి. మీరు కంపల్సరీగా ఆవు అన్నది ఇంట్లోకి అడుగు పెట్టుకుంటే చాలా మంచిది. మేమైతే ఈ రోజంతా ఆవుని మొత్తం అన్ని ప్లేసుల్లో కూడా తిప్పాము. లాస్ట్‌లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఆవు అంతా అయిన తర్వాత కూడా ఆవు మామూలుగా బాత్రూమ్ కూడా వెళ్ళొస్తుంది హాల్‌లో. అది మాకు చాలా అదృష్టం అనుకోవాలి. అంతేగాని ఇదేంటి పేడేసింది అనుకోకూడదు. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వీడియో ఏంటంటే ఒక స్ట్రెయిట్ అడ్డుగా వస్తుంది కదా! కానీ నేను చాలా ట్రై చేశాను. నేను తీయలేదు కదా! మా మరదోళ్ళందరూ మనిషి మొక్క తీశారు.
అందువల్ల ఏమైందంటే వీడియో కొన్ని కట్ చేసేస్తే మళ్ళీ అందులో ఉన్న మనుషులు మిస్ అవుతున్నారని ఎలాగైనా ఉన్నాయి పర్లేదు, అడ్డుగైనా నిలువుగైనా మనమే చూద్దాం కదా అన్న ఆలోచనతోనే అలా ఉంచేసాను అనమాట. చాలా వరకు కవర్ చేశాను. ఆవైతే పూర్తిగా పేడైతే వేసింది. మా కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా పాలు పొంగించడం జరిగింది. అలాగే మా అబ్బాయి, మా తమ్ముడాల పిల్లలు, మా పిల్లలు, అమ్మ నాన్న, అక్క చెల్లెలతో అందరితో ఆనందంగా సంతోషంగా ఆవుతో అయితే మాత్రం ఒక గ్రూప్ ఫోటో అయితే లాగాము. మా నాన్నగారు చాలా చక్కగా, అతనికైతే మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డారు మా కోసం. మేమే ఇంకేమీ చేయలేకపోయాము ఈ రోజుల్లో. కష్టపడి ఇంత చేయాలంటే చాలా కష్టం. కానీ ఇంకో లక్ ఏంటంటే మా ఇంట్లో తాపి పని, అలాగే వెల్డింగ్, సెంటరింగ్ మా మావయ్య గారు కూడా హెల్ప్ చేశారు. మా మామగారు స్వయంగా, వాళ్ళ అన్నదమ్ములు అందరూ, మా అమ్మాలు, తమ్ముళ్ళు అందరూ, ఐదుగురు అన్నదమ్ములు సెంటరింగ్లో ఉండడం వల్ల మాకు చాలా హెల్ప్ఫుల్గా అయింది. కింద నుండి పై వరకు బాగా హెల్ప్ చేశారు. అనేక విధాలుగా సపోర్ట్ అయితే మా మామగారు వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు. అందరూ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ అందరూను. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే గురువుగారు అయితే మనకు 7:30కి అలాగా మించుమించు 8కి వచ్చేస్తారు. ఈలోపు మనం ఏం చేయాలంటే మొత్తం సామాన్లన్నీ రెడీ చేసి గురువుగారు వచ్చిన రెడీగా ఉన్నాము. ఏంటి సామాన్లు అనుకుంటున్నారా? ఎవరైనా సరే ఇంట్లో దిగేటప్పుడు సత్యనారాయణ వ్రతం అనేది కంపల్సరీగా చేసుకోవాలి. సత్యనారాయణ వ్రతం ఇంచుమించుగా చాలా వీడియో వచ్చింది, కానీ నేనైతే మాత్రం చిన్న చిన్న ముక్కలు కొన్ని అన్నీ కట్ చేసి అన్నీ ఒక 20 నిమిషాల్లో వీడియో అయితే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదని కొన్ని వీడియోలన్నీ తీసేసి ఉన్నది లైట్గా పెట్టానమాట. కానీ గురువుగారితో యాక్చువల్గా నేను లైవ్ వీడియో తీద్దాం అనుకున్నాను. గురువుగారు పూజ చేస్తే సత్యనారాయణ వ్రతం చాలా బాగుంటుంది. అలాగే చాలా అక్కడ ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ అతను మాట్లాడిన తర్వాత, అతను పూజ చేసిన తర్వాత మనం ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళాలనిపించదు. అదంతా అవేలాగా ఉండాలి అని అలా ఉంటుంది. అలా గురువుగారు అయితే పూజా కార్యక్రమం ఉంటుంది ఎప్పుడు కూడా. నేను చాలా సంవత్సరాల నుండి గురువుగారితో ప్రయాణం చేస్తున్నాను. గురువుగారు మాత్రం ఎక్కడ ఏ పూజ చేసినా సరే చాలా జనాలకి, అలాగే దేవుడి పూజ ఇలాగే చేయాలి, ఇలాగే మనం ఈ పూజ అంతా అయిందాక మనం ఉండాలి, అలాగే ఆ విధంగా ఉంటుందన్నమాట గురువుగారితో పూజ. మీరు కూడా ఎప్పుడు కూడా గురువులతో ప్రయాణం చేస్తూ ఉంటారు, గురువులతో తిరిగే ఉంటారు. కంపల్సరీగా గురువులకి మర్యాదగా నడుచుకోండి. మంచిగా ఇలువుగా అతను గౌరవంగా చూస్తుంటే మనకి కూడా దేవుడి అన్నాలు మనకి చూస్తుంటారు. గురువులు ఎప్పుడు కూడా మనం తప్పుగా మాట్లాడుకోకూడదు. మేమైతే చాలా ఆనందంగా ఈరోజు సత్యనారాయణ వ్రతం కంప్లీట్గా చేసుకుంటున్నాము. గురువుగారు ఒకటి అలాగా కంటిన్యూస్గా పూజా కార్యక్రమం అంతా చెప్తున్నారు. మేము 1 by 1 చేస్తూ, ఎందుకంటే చాలాసార్లు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అనుకుంటాం, కానీ మనకి ఏ రోజు అదృష్టం వస్తుందో చెప్పలేము. దేవుడు మనకు అవకాశం ఇవ్వాలి. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాము. కానీ ఇక్కడ మా చెల్లెమ్మ చిన్ని మాత్రం వచ్చిన కాండి పాపం అలాగా ప్రసాదం తయారు చేస్తూ ఉండిపోయారు మా అక్క చెల్లెళ్ళు. అలాగే మా పాపక్క, రవణక్క, అలాగే చిన్ని చెల్లి వాళ్ళందరూ కూడా మా అక్క అన్నమాట. అందరూ ఆల్మోస్ట్ కష్టపడుతున్నారు. మా మా మామయ్యగారి భార్యలో కూడా అందరూ కష్టపడుతున్నారు. మా పెద్దమ్మ, పిన్ని అందరూ కూడా. కానీ ఇన్కేస్ ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఎప్పుడు కూడా టూర్ల గురించి చెప్పేవాడిని కదా. ఈరోజు ఇంట్లో దిగడం అన్నది ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. యాక్చువల్గా ఫుల్గా సాంగ్స్ పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఏమి సాంగ్స్ పెడతాము ఏంటి అని కొంచెం వాయిస్ ఇస్తే బాగుంటుంది, జ్ఞాపకార్థం ఏదో ఉండాలని ఆలోచనతో నేనైతే ఈ విధంగా వాయిస్ ఇవ్వడం జరిగింది. తప్పుగా అనుకోకండి, మీకు బోర్ కొడితే వీడియో కూడా చూడకండి. కానీ నా లైఫ్లో ఫస్ట్ ఇల్లు కట్టుకున్నాను కష్టపడి, నా జ్ఞాపకార్థం కోల్ది, నా సంతోషం కోల్ది వీడియో తీస్తూ నాకు వచ్చినట్లు వాయిస్ ఇచ్చుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి గైస్. అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ విధంగా ఇంట్లో దిగుతాము, ఈరోజు ఇలాగా జరుగుతుందని అనుకోలేదు. కానీ ఇంకోటి నా బ్యాడ్ ఏంటంటే, నా ఇంటికి మోటార్ అయితే వేసాను, కానీ వాటర్ అయితే పడలేదు. దగ్గరగా మా బామ్మారిదాలు పక్కనే ఇల్లు, వాళ్ళు 290కి వెళ్ళారు, వాటర్ పడలేదు. నేను ఒక 500 అడుగులకి వెళ్తే వాటర్ పడుతుందేమో ఆశతో వెళ్ళాను, కానీ 1,60,000 వృధాగా అయిపోయాయి, కానీ వాటర్ అయితే పడలేదు. అంతవరకు ఇప్పుడు వరకు ఇలాగైంది. కానీ సంతోషం ఏంటంటే పక్కనే గవర్నమెంట్ బోరింగ్ ఉండడం, అలాగే అందులో నుండి మా మాయగారు పైప్ దించడం, ఆ వాటర్ పట్టుకోవడం, ప్రస్తుతానికి ఆ విధంగా ఇల్లు అయితే పూర్తి చేసాము. లేదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అదే మెయిన్ అయింది. సో దేవుడి దయ వల్ల అది కూడా లేకపోతే చాలా కష్టమయ్యేది. మేమైతే భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఇంచుమించుగా 2 కిలోమీటర్ దూరంలో అయితే హౌస్ ఉంది. చాలా చక్కగా ఎర్లీ మార్నింగ్ సత్యనారాయణ వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు మా ఆడవాళ్ళందరూ కలిపి తాంబూలాలు ఇవ్వడానికి అయితే రెడీ అయిపోతున్నారు. తాంబూలాలు ఇచ్చి చాలా సంతోషంగా పేరెంట్ వాళ్ళందరినీ పిలిపించి తాంబూలం ఇవ్వాలని ఒక రూల్ అనేది ఉన్నది. మీకు అనిపిస్తుంది మా యూట్యూబ్ తాత మాట. మా అన్నయ్యలు మనవడు, మనవరాలు, కోడలు గారు సరదాగా ఉంటాడు. మా యూట్యూబ్ కూడా ఉంది మా మనవడికి. చాలా చక్కగా మా సొంత మరదలు అందరూ చాలా యాక్టివ్గా ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా సరదాగా ఆడుతూ పాడుతూ మా మరదళ్ళు, మా మాయలు, మా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మా పెద్దమ్మ పిల్లలు అందరూ చాలా ఆనందంగా ఉంటాం ఎప్పుడు కూడా. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేయాలని ఎప్పుడు మా మనస్తత్వం ఉంటుంది. అలాగే మనం ఎంతలో ఉండాలి అంతలోనే ఉండాలి. మన ఫీల్డ్, మన పద్ధతులు బట్టి ఫాలో అవ్వాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. అందరూ ఎప్పుడు కూడా అలాగే ఉంటే రాబోయే రోజుల్లో చాలా బాగుంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ వీడియో ఒకైతే మాత్రం డిస్టర్బ్ అయితే ఉంది. పక్క ఇలా స్టేట్ చూసి మళ్ళీ అడ్డు తిప్పి, స్టేట్ చూసి అడ్డు తిప్పి, కానీ తప్పదు, మరి ఏం చేస్తాం. నేను చాలా డిస్టర్బ్ అయ్యాను ఈ విధంగా ఉండడం వల్ల. కానీ నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏం చేస్తాం మరి, ఏదో అలా కవర్ అయిపోవాలి. మా తమ్ముడు మాట చెప్పాను కదా ఇందాక మీకు, మా తమ్ముడు ఇల్లు అంతా చూసుకొని కట్టించాడని. ఎందుకంటే నష్టం లాభం మనోడే పడి నాకు వరకు రాకుండా అన్నీ మనోడే చూసుకున్నాడు. అన్నీ చూసుకొని ఏదో విధంగా ఇల్లు అనేది పూర్తి చేశాడనమాట. చాలా సంతోషం. ఎప్పుడు తమ్ముడితో పాటు ఆనందంగా సంతోషంగా ఈ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా అన్నయ్యలు పెద్ద పాపమంట, అలాగే పిల్లలిద్దరూ కూడా, అలాగే మా మాయగారు రాలేదు. చాలా చక్కగా ఇప్పటి వరకు ఇల్లంతా కంప్లీట్గా అయింది. అలాగే వర్క్ అంతా కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం భోజనాల దగ్గరికి వద్దాము. భోజనాలు ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, అంటే నాన్నగారు 5 అన్నదమ్ములు, ఒక అక్క చెల్లెలు, అలాగే అమ్మ తరపున 2 అక్క చెల్లెలు, 5 అన్నదమ్ములు, ఓన్లీ బామ్మరుదులు, వాళ్ళ అమ్మమ్మలు, అల్లుళ్ళు, బామ్మరుదులు అందరినీ పిలిచామన్నమాట. అందరూ కలిపి దగ్గరగా 250 వరకు అవ్వారు. బయట చుట్టాలందరూ మాకు చెప్పాలనుకుంటే కంపల్సరీగా 800 మంది వరకు వస్తారు. కానీ ఈ ట్రిప్లో మాత్రం ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే దగ్గరగా ఉండి సింపుల్గా చేద్దామని ఒక ఆలోచనతోనే ఎవరికీ చెప్పలేదు. మా ఊర్లోనూ కూడా చెప్పలేదు, మా సొంత గ్రామంలో కూడా చెప్పలేదు. అలాగే నేను స్థిరపడిన భీమిలి ఎల్లంపేట గ్రామంలో కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఉన్న దాంట్లో చదువుకోవాలి, సింపుల్గా చేయాలి, సింపుల్గా పాలు పొంగించి ఇంట్లో దిగిపోవాలన్న ఒక ఆలోచనతోని చాలా చక్కగా సింపుల్గా తక్కువ బడ్జెట్తో ఇల్లు అనేది పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఇంకొక అవకాశం దేవుడు అనేది ఇస్తే అప్పుడు పెద్ద ఫంక్షన్ పెట్టుకొని అందరికీ కూడా చెప్పుకొని మంచిగా కార్యక్రమం చేద్దామని నేనైతే ఆగడం జరిగింది. చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా కష్టపడతారు ఎప్పుడు కూడా. ఏ ఫంక్షన్ అయినా ఏదైనా మా బామ్మర్దులు, మా మాయ మల్లెమాయ, అలాగే మా తమ్ముడాలు, అలాగే మా జగిలేడు, అలాగే చాలామంది మా మాయాల ఫ్యామిలీస్ అందరూ, అలాగే మా అన్నదమ్ముల ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చక్కగా మనది అనుకొని చేస్తుంటారు. మనం ఏమీ చెప్పవసరం లేదు. అలాగే మా బావ సమిడర్రేమాయాల అబ్బాయి మా బావ అవుతాడు. ఎందుకంటే అతను కూడా చాలా కష్టపడుతుంటాడు. చాలా వరకు పంతులు గారిని తీసుకురావడం టోటల్గా అంతా బావగారే చూసుకున్నారన్నమాట. చాలా చక్కగా ఇప్పటి వరకు వాటి కంప్లీట్గా భోజనాల దగ్గర కూడా చాలా వరకు లాస్ట్ వరకు వడ్డించి అందరూ కూడా కుర్రలందరూ బాగా హెల్ప్ చేశారు. మా బామ్మరుదులు, అలాగే బావలు, అలాగే మాయాలు అందరూ కలిపి. మేమైతే ఏ దానికి కూడా పట్టుకోలేదు. ఆ విధంగా అయితే బాగా హెల్ప్ చేశారన్నమాట. ఉన్న దాంట్లో సరదాగా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మేమందరం ట్రై చేస్తుంటాం. కానీ ఏదో విధంగా పెద్దవాళ్ళు కూడా, పురాతనమైన మనుషులు కూడా చాలా చక్కగా అంతా బాగానే దగ్గరుండి చూసుకొని ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమం అయితే ఈరోజు భోజనాలతో పాటు భోజనాలు అయిపోతే ఆల్మోస్ట్ ఇంట్లో దిగడం అన్ని కార్యక్రమం అయిపోయినట్లే. పిల్లలతో పాటు చాలా చక్కగా ఇవన్నీ ఒక మెమరీస్ అన్నమాట. మనం పెద్ద అయిన తర్వాత అవనివ్వండి, మనం వయసు అయిపోయిన తర్వాత అవనివ్వండి, ఇవన్నీ మనం చూసుకోవడానికి ఒక ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ఆ రోజుల్లో ఇంట్లో దిగేటప్పుడు ఈ విధంగా ఒక ఇంతమంది వచ్చారు, ఇలా కూర్చొని తిన్నాము, ఇంతమంది సరదాగా ఉన్నాము అని. కానీ నేనైతే మాత్రం ఇంటి ముందు టెంట్లు అయితే వేయించాము. కానీ సుఖం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏమనుకోవాలో తెలీదు. మా ఆవిడ ఇంచుమించుగా పెద్ద మనిషి అవుతప్పుడు కూడా వర్షం పడ్డదంట. అలాగే నాతో పెళ్ళి అవుతప్పుడు కూడా చాలా కష్టం. విపరీతంగా పెళ్ళి కూడా చేయనివ్వకంటే అంత దీనికైతే వర్షం పడ్డది. కానీ ఏదో విధంగా పెళ్ళికి ఆగేది, అలాగే భోజనాలకు ఆగేది. కానీ భోజనాలు వండించడానికి కూడా అవిది కాదు, అంత దీనికి వర్షం అయితే పడ్డది. ఈరోజు మళ్ళీ నేను ఇంట్లో దిగుతాడు కూడా అది సేమ్ ప్రాబ్లమే. అందువల్ల దగ్గరలో ఉన్న చిన్న క్యాటరింగ్ అయితే ఇచ్చేసామన్నమాట. 250 మందికి, దగ్గర 300 మందికి. మళ్ళీ మేము చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వండిన వాళ్ళు అందరూను. కానీ ఎందుకంటే క్లైమేట్ బాగోలేదు, మళ్ళీ వండాలంటే కంపలు, అలాగే మళ్ళీ ఇవన్నీ చాలా ట్రబుల్ అవుతుందని ఆలోచనతోని
మేమైతే మాత్రం క్యాటరింగ్ అయితే ఇచ్చాము. చాలా చక్కగా క్యాటరింగ్ అయితే కంప్లీట్ అయింది. అలాగే ఆలే ఆటోలో తీసుకొచ్చి తక్కువ రేట్‌లో ఇంచుమించుగా బాగానే చేశారు. అయినా మాకు కూడా భోజనాలు అన్నీ కూడా చాలా మిగిలాయి కూడా. మా తమ్ముడాలు అందరూ కూడా చాలా ఆనందంగా లాస్ట్ వరకు ఉండి, మా బామర్దులు కూడా అందరూ దగ్గరుండి లాస్ట్ వరకు ఉండి బాగా కంప్లీట్‌గా చేశారు. కానీ ఇందులో నేను చెప్పవలసింది ఏంటంటే మెయిను రాత్రి అయింది ఇంచుమించుగా 1:30కి పాలు పొంగించడం. ఎవ్వరికీ నిద్రలు లేవు. అయినా భోజనాలు అయిన వరకు కూడా ఎవరు వెళ్ళకుండా దగ్గరుండి అందరూ సంతోషంగా ఈ కార్యక్రమం ముగించినందుకు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్‌కి, అలాగే అమ్మగారి తరపున, నాన్నగారి తరపున, అలాగే బామర్దులకి, మావయ్యలకి అందరికీ పేరు పేరున చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా పూర్తి చేసినందుకు. చిన్న ఇల్లు ఒకటి పొడవు 30 అడుగులు, ఎడల్పు 22 అడుగులులోనే 2 బెడ్‌రూమ్‌లు, 2 బాత్రూమ్‌లు, 2 చిన్న హాలు, అలాగే చిన్న దేవుడి గది, అలాగే అంతా బాగా కట్టారు మా నాన్నగారు. చాలా సంతోషం. అలాగే ఈరోజు ఈ విధంగా అందరూ పేరంటాలు తింటున్నారన్నమాట. వీళ్ళందరూ పేరంటాలు. అక్కడ భోజనాల దగ్గర బాయ్స్ అందరూ తింటున్నారు కదా! ఇంట్లో 9 మంది అయినా కంపల్సరీగా తినాలని లేడీస్ ఒక సెంటిమెంట్ అయితే ఉన్నది. ఆ విధంగా వీళ్ళందరూ కలిపి కూర్చొని తింటున్నారు. ఆ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ తాంబూలాలని ఇవ్వడం జరిగింది. ఈరోజైతే మా సొంత గ్రామంలోనే ఈరోజు నుండి 4 రోజులు ఇక్కడ ఉంటామన్నమాట. నా ఇల్లు ఓపెనింగ్ కూడా నేను డ్యూటీస్ ఎలా పెట్టుకోడి ఒక టైమ్ టేబుల్ అనేది పెట్టుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఆల్ ఇండియాలో చాలా వరకు చాలా ఆప్టింగ్‌లుంటాయి. మా బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు. ఎప్పుడు కలిసిమెలిసి ఉంటామన్నమాట. భీమిలిలో నా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట రాంబాబు. కానీ ఎంత వర్షం పడినా అందరూ బాగా సపోర్ట్ చేసి అందరూ వచ్చారు. చెప్పినోళ్ళందరూ ఎవరు మిస్ అవ్వలేదు. చాలా సంతోషం. మా ఎండీ సార్ మాట స్కూల్ ఎండీ ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు. అలాగే చాలా చక్కగా మా అన్నదమ్ములందరూ దగ్గరుండి అన్నీ బాగా చూసుకొని లాస్ట్‌లో భోజనం అప్పటికే 4 అయిపోయింది. అందరూ దగ్గరుండి 4 గంటల వరకు ఉండి అందరికి హెల్ప్ చేసి భోజనం చేసినందుకు అన్నదమ్ములందరికీ, బామర్దులకి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమం మాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మా ఇంటి పక్కన ఉన్న ఒత్తాడు శ్రీనిమాయ ఫ్యామిలీ. అలాగే ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు డ్రైవింగ్ నేర్పిన గురువు పువ్వులసేని అన్నయ్య, ఈ అన్నయ్యే. ఆళ్ళ అబ్బాయి లక్ష్మణం. ఎందుకంటే ఆళ్ళు నాకు ఈరోజు ఇంత ధైర్యంగా నేను ఈ ఛానల్ పెట్టుకొని ఇలా మాట్లాడుతున్న కారణం కూడా ఆళ్ళ సపోర్టే. ఎందుకంటే ఆళ్ళు లేకపోతే నేను ఈ డ్రైవింగే లేదు. ఆళ్ళ వల్ల డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నాను. ఆళ్ళకెప్పుడు నేనైతే రుణపడి ఉంటాను. ఇంతవరకు చాలా చక్కగా చేసిన అలాగే పక్కింట్లో ఉన్న తోటబాబు అన్నయ్య కూడా బాగా సపోర్ట్ చేశాడు. ప్రతిదానికి వచ్చి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే పక్కనే ఒత్తాడు శ్రీనిమాయ, అలాగే నా ఇంటి ఎదురుగా ఉన్న జగదీష్ అన్నయ్య ఆళ్ళ ఫ్యామిలీ కూడా మంచి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి సరదాగా మా అందరితో ఉండడం, అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఫైనల్‌గా చెప్పాలనుకుంటున్నాను. వర్షం అయితే కంప్లీట్‌గా అలా పడుతూనే ఉంది. ఏసిన టెంట్లు వేసినట్లే ఉన్నాయి. ఇంటి ముందైతే భోజనం పెట్టడానికైతే అవ్వలేదు. అంతా బురద అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 5:00కి ఆడవాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఏటి చేద్దాం, ఏటి సంగతి, ఏటి విశేషాలని. కానీ వర్షం మాత్రం చిన్నదన భోజనం చేసేదాకా ఆగింది. చాలా సంతోషంగా కార్యక్రమం అయితే ముగించింది. ఎప్పుడు కూడా ఈ విధంగా అందరింట్లో కూడా ఈ విధంగా అందరూ మన సొంత ఇళ్ళని కట్టుకొని ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలనుకున్నది మా తమ్ముడు, మా అమ్మా నాన్నకి, అలాగే మా మాయగారాలకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఫస్ట్ మా తమ్ముడు ఏంటంటే ప్రతిదానికి మీటర్ ఎట్టిన కాండి అలాగే ప్రతీది కూడా దగ్గరుండి చూసుకున్నాడు. స్పెషల్‌గా నేను ఏ విధంగా చేయలేదు. ఏ విధంగా ఏమీ చేయలేకపోయాను కూడా. చాలా సంతోషం. ఎప్పుడు కూడా తమ్ముడు ఫ్యామిలీ బాగుండాలి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మా చిన్న తమ్ముడు మా గౌర్రాజు బయట ఉండడం వల్ల పోలాండ్‌లో ఉండిపోవడం వల్ల తమ్ముడు లేకపోయాడు. ఉండేప్పుడు ట్రై చేసాము. కానీ ఇల్లు పూర్తి అవ్వలేదు. కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్ వల్ల. వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు పోలాండ్ వెళ్ళిన తర్వాత మేము ఇంట్లో దిగడం జరిగింది. తమ్ముడు ఉంటే ఇంకా బాగుండును. చాలా మిస్ అవుతున్నాం. తమ్ముడు భార్య అయితే ఉంది నాగమణి. దగ్గరుండి అన్నీ చూసుకొని ఇల్లంతా చాలా వరకు క్లియర్‌గా అన్నీ చేశారు. చాలా సంతోషం. అది ఈ వీడియో ఎందుకంటే తమ్ముడని అవనియండి, రేపు ఉదయాన మనమైనా అవనియండి, అందరూ దగ్గరుండి చూసుకోవడానికి బాగుంటుందని ఇలాగ వీడియో తీయడం జరిగింది. వీడియోలో ఇటు అటు తేడాలున్నాయి. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలాగే నేను ఇంకేమైనా రాంగ్ మాట్లాడినా క్షమించండి. ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు వదిలేసి ఇంకొకళ్ళు ఏమైనా చెప్పకపోయినా క్షమించండి. ఎప్పుడు అందరూ కలిసిమెలిసి ఈ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఫ్యామిలీ రాంబాబు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాను. ఇంకొకసారి అందరూ ఈ విధంగా మరో ఫంక్షన్‌లో కలిసి అందరం ఆనందంగా, సంతోషంగా ఎంజాయ్ చేద్దామని కోరుకుంటున్నాను.